ఒక అడవిలో చాలా కోతులు ఉండేవి. ఆ కోతుల మధ్య ఒక ముసలి కోతి కూడా ఉండేది. ఆ ముసలి కోతి చాలా తెలివిగా ఉండేది. ఒక్కరోజు ఆ కోతులు అన్ని చెట్ట మీద ఆడుకుంటూ అంతగా దగ్గరలోని గ్రామం నుంచి రైతులు వచ్చి పళ్ళు తీసుకెళ్ళాలని అనుకున్నారు. రైతులు కోతులను పట్టుకోవాలని ఒక ఉచ్చు పెట్టారు. ఆ ఉచ్చులో రుచికరమైన పండ్లు పెట్టారు. పసి కోతులు ఆ పండ్లు చూసి వెంటనే అక్కడికి పరుగెత్తాయి. కానీ ముసలి కోతి అలా చేయలేదు. అది మెల్లగా చెప్పింది, అవి మనకు ఉచ్చు కావచ్చు, జాగ్రత్తగా ఉండాలి. కొన్ని చిన్న కోతులు మాట వినకుండా పండ్లు తీసుకోవడానికి వెళ్ళాయి. వెంటనే ఉచ్చు మూసుకుపోయింది. అవి చిక్కుకుపోయాయి. అప్పుడు ముసలి కోతి ఒక పాన్ వేసింది. అది దగ్గరలో ఉన్న కర్రతో ఉచ్చును కొట్టి తెరిచింది. చిన్న కోతులు బయటికి వచ్చాయి. అందరూ ముసలి కోతికి ధన్యవాదాలు చెప్పారు. అప్పటి నుంచి చిన్న కోతులు పెద్ద వాళ్ళ మాట వినాలని నేర్చుకున్నాయి. నీతి పెద్ద వాళ్ళ మాట వినాలి వారి అనుభవం మనకు ఉపయోగపడుతుంది. ఒక అడవిలో చాలా కోతులు ఉండేవి. ఆ కోతుల మధ్య ఒక ముసలి కోతి కూడా ఉండేది. ఆ ముసలి కోతి చాలా తెలివిగా ఉండేది. ఒక్కరోజు ఆ కోతులు అన్ని చెట్ట మీద ఆడుకుంటూ అంతగా దగ్గరలోని గ్రామం నుంచి రైతులు వచ్చి పళ్ళు తీసుకెళ్ళాలని అనుకున్నారు. రైతులు కోతులను పట్టుకోవాలని ఒక ఉచ్చు పెట్టారు. ఆ ఉచ్చులో రుచికరమైన పండ్లు పెట్టారు. పసి కోతులు ఆ పండ్లు చూసి వెంటనే అక్కడికి పరుగెత్తాయి. కానీ ముసలి కోతి అలా చేయలేదు. అది మెల్లగా చెప్పింది, అవి మనకు ఉచ్చు కావచ్చు, జాగ్రత్తగా ఉండాలి. కొన్ని చిన్న కోతులు మాట వినకుండా పండ్లు తీసుకోవడానికి వెళ్ళాయి. వెంటనే ఉచ్చు మూసుకుపోయింది. అవి చిక్కుకుపోయాయి. అప్పుడు ముసలి కోతి ఒక పాన్ వేసింది. అది దగ్గరలో ఉన్న కర్రతో ఉచ్చును కొట్టి తెరిచింది. చిన్న కోతులు